కర్నూలు వైసీపీలో ఆధిపత్య పోరు పీక్ స్థాయికి జరిగింది. సీటు నీదా నాదా అంటూ ఒకరిపై ఒకరు రెండు గ్రూపులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మాదంటే మాదే అంటూ మరి ఎస్వి వర్సెస్ హఫీజ్ ఖాన్ వర్గం సమావేశాలు ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసం అని కార్యకర్తలు గ్రూపుల వారిగా విపడి ఒకే పార్టీలో ఉండి ఈరోజు మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి ఎందుకు? గ్రూపుల వారి అనేది ఏం లేదు. మొదటి నుంచి అందరికీ తెలిసినదే రెండు గ్రూపులు ఉన్నాయని. ఇక్కడేమంటే మా వాళ్ళందరూ కూడా, నేను ఊర్లో లేను, అందరూ కూడా మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినారు తప్ప వాళ్ళు వేరే ఇంటెన్షన్ ఏమి చెప్పలేదు. మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు బాగున్నది, ఆయన నెక్స్ట్ ఒకసారి మైనార్టీకి అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ మోహన్ రెడ్డికి ఇవ్వండి అని వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ పంపించడానికి వాళ్ళు ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది తప్ప దీంట్లో గ్రూపులు అనేది లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి టికెట్ ఇవ్వాలని అడగడంలో తప్పేం లేదు. నాకు తెలిసి బల ప్రదర్శన చేస్తున్నారు, మా గ్రూప్ అంతా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మాకు సీట్ ఇవ్వాలనేటువంటి దీన్ని రాజకీయంగా ఒక టాక్ నడుస్తుంది. మీరేమంటారు? బల ప్రదర్శన అంటే 100 మంది ఉండరు. మాది బల ప్రదర్శన అంటే 5-6 వేల మంది ఉంటారు. జస్ట్ వాళ్ళు ఏదో ఊరికే గెట్ టుగెదర్ లాగా మీట్ అయినారు తప్ప అప్పుడప్పుడు అనుకొని, అది కూడా ముఖ్యమైన నాయకులు అయినారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అప్పుడు చూసాం ర్యాలీ. బల ప్రదర్శన అంటే అట్లా ఉంటుంది, కానీ ఏదో 50 మంది 100 మంది ఉండరు. బల ప్రదర్శన ఏం లేదు ఆడ. జస్ట్ ముఖ్య నాయకులందరూ అసెంబ్లీ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి, అది మీటింగ్ కూడా కాదు, ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్ప ఇంకోటేం కాదు. అంటే ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికే ఎమ్మెల్యే సీటు ఎందుకు ఇవ్వాలంటే, ఇంతకుముందు 5 సంవత్సరాలు కర్నూలు టౌన్ను డెవలప్ చేసినాము. అన్ని వర్గాలతో, అటు మైనార్టీస్తో, ఇటు క్రిస్టియన్స్ కానీ, ఇటు హిందువులు కానీ, అన్ని వర్గాలకు కలుపుకొని పోయి ఒక సెక్యులర్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నాము. ఎందుకంటే అంతేకాకుండా మొదటి నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ, దాదాపు 50 సంవత్సరాల నుంచి పొలిటికల్గా ఉన్నాము. అంతకుముందు ఎమ్మెల్సీ కండి ఒక్క సంవత్సరంలోనే, అంటే 5 సంవత్సరాలు టైం ఉన్నా కూడా రిజైన్ చేసి పార్టీలోకి వచ్చినాను. నేను మామూలుగా కండు వేసుకొని రాలేదు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని త్యాగం చేసి పార్టీలోకి వచ్చి టీజీ వెంకటేష్ మీద ఫైట్ చేసి ప్రజెంట్ మినిస్టర్ మీద ఆ రోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం జరిగింది. 19లో హఫీజ్ ఖాన్కి టికెట్ ఇచ్చినారు, సపోర్ట్ చేయమని అని చేసినాం. కాబట్టి మళ్ళీ 24లో మళ్ళీ మేము టికెట్ అడగడంలో ఎటువంటి తప్పు లేదు. ఇట్స్ మై అవర్ రైట్ ఆల్సో. అంటే గతంలో టీడీపీ చేరిన తర్వాత ఇక్కడ వైసీపీ మొత్తం భూస్థాపితం చేస్తామని కామెంట్ చేశారు. అటువంటి వారికి ఎందుకు ఇవ్వాలని ఒక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు కామెంట్ చేస్తారు. మీరేమంటారు? భూస్థాపితం చేస్తాను ఏ రోజు అనలేదు. మీరు ఆ క్లిప్పింగ్ ఉంటే చూపించండి, నేను ఒప్పుకుంటాను. ఏ రోజు అనలేదు. అసలు నేను ఎప్పుడు వైసీపీ గురించి మాట్లాడడమే అనుకున్నాను. తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఆ 3 సంవత్సరాలలో ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి, కర్నూలుని ఎట్లా డెవలప్ చేయాలి అనే ఆలోచన తప్ప అసలు వైసీపీ అనేది అప్పట్లో ఇక్కడ చాలా మైనర్గా ఉండింది. కాబట్టి అప్పుడు మంచి లీడర్ కూడా లేరు నా మీద స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అనవసరంగా వాళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చి భూస్థాపితం చేస్తానని మాట్లాడలేదు. నా పని నేను చేసుకున్నాను తప్ప ఇంకొకరిని విమర్శించే అలవాటు నాకు ఎప్పుడు లేదు. అంటే సీటు కోసం ఎస్వి మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి గ్రూపుల మధ్య తగాదాలు పెడుతున్నాడు అనేటువంటి రాజకీయ విమర్శలకు మీరేమంటారు? తగాదాలు పెట్టుకుంటే ఎప్పుడో కొట్టుకునే పరిస్థితి ఉండేది. తగాదాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి లీడర్కి వాళ్ళు టికెట్ రావాలని ఆశిస్తున్నారు, అది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదో హఫీజ్ ఖాన్ మనుషులు కూడా వాళ్ళకు టికెట్ రావాలని అడుగుతున్నారు. అహ్మద్ అలీ ఖాన్ మనుషులు కూడా మా అహ్మద్ అలీ ఖాన్కి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎవరి లీడర్కు ఎవరికి నచ్చిన వాళ్ళకి టికెట్ రావాలని కోరుకోవడం, వాళ్ళకి టికెట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం, ఇట్స్ నాట్ ఏ రాంగ్, తప్పేం లేదు. వాళ్ళ మనోభావాలు వాళ్ళు వెల్లడించారు తప్ప ఇక్కడ గ్రూప్ రాజకీయాలు కొట్టుకుంటున్నారు అంత సీన్ లేదు. అదేదో మీరు క్రియేట్ చేసేటట్టున్నారు. అంటే మనకి మీడియా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బయట రాజకీయ వర్గాల్లో జరిగేటువంటి చర్చ ఒకటి బహిరంగ కూడా మాట్లాడుకునేటువంటి అంశం, అదే అడిగింది ఆర్టీ. అంటే వాళ్ళు బయట మాట్లాడుకుంటుండొచ్చు, కానీ ఇక్కడ కొట్లాడుకునేది కానీ ఏ రోజు ఒకరి మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోలేదు, ఏ రోజు కొట్లాడుకునేది లేదు. ఎవరి పని వాళ్ళది, ఎవరి వర్గం వాళ్ళదిగా ఉండారు. ఎందుకంటే ఒకరికొకరు కలిసే అవకాశం లేదు కాబట్టి అట్లే ఉండారు. అట్లంటే 2019లో మొత్తం మా క్యాడరు, మా లీడర్లు అందరు కూడా అవుట్రైట్గా సపోర్ట్ చేసినారు. అంతేకాకుండా ఏజెంట్లకు కూడా ఆ టైంలో 19లో ఏజెంట్లను కూడా
టయానికి పెట్టలేకుంటే ఎంపీ ఏజెంట్ ఫారాలు తీసుకొని మా లీడర్లు అందరూ ఏజెంట్లో కూర్చున్నారు, కొట్లాడినారు, ఆ రోజు సపోర్ట్ చేసినారు, గెలిపించినారు. తర్వాత మా వాళ్ళని పట్టించుకోలేదనేది బాధ మా వాళ్ళకు ఉంది. దాంట్లో ఆయన మీద కొట్లాడపోలేదు, ఆయన మీద స్టేట్మెంట్లు ఇవ్వలేదు. రైట్. ఇంతలా జరుగుతున్న కర్నూలు నియోజకవర్గంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఎందుకోసం నాన్చేటువంటి ధోరణి వ్యవహరిస్తుందంటారు? అంటే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇక్కడ ఈక్వేషన్స్ చూసుకోవాలి, గెలుపుటములను చూసుకోవాలి, గెలిచే క్యాండిడేట్ కావాలి, తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈక్వేషన్స్, ఇప్పుడు సామాజిక న్యాయం చేసే అంశాలు చూస్తున్నారు. కాబట్టి ఒక టికెట్లు కర్నూలునే కాదు మిగతా చోట్ల కూడా అన్ని ఈక్వేషన్స్ తీసుకొని టికెట్లు ఇచ్చే దాంట్లో ముందర పోతున్నారు. ఇప్పుడు జయరాంను ఎంపీగా తీసుకోవాలనుకున్నారు, ఎందుకంటే ఆ సామాజిక వర్గము బాగా అందని. అట్లా ఈ డిఫరెంట్ ఈక్వేషన్స్తో టికెట్లను ఇచ్చే దాంట్లో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు తప్ప సాగదీయడం అనేది కాదు, ఇంకోటి కాదు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా షెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదు. అంటే యాక్చువల్గా ఇంకా ముందే ఎక్సర్సైజ్ మొదలుపెట్టినాడని చెప్పచ్చు తప్ప ఇట్స్ నాట్ ఎ లేట్ టు అర్లీ. అంటే ప్రధానంగా చెప్పండి, ఫైనల్గా ఈ కర్నూలు నియోజకవర్గం సంబంధించి ఈ సీటు విషయం మీద అధిష్టానానికి మీరు ఏం చేయదలుచుకున్నారు? అధిష్టానానికి ఏం అప్పీల్ చేస్తాం? మేము టికెట్ ఆశిస్తున్నాము, మాకు టికెట్ ఇవ్వండి, మా కుటుంబానికి టికెట్ ఇవ్వండి అని అప్పీల్ చేస్తాం తప్ప ఇంకోటి ఏం చేస్తాం? ప్రధానంగా ఒకటే ఎస్వి మోహన్ రెడ్డి కోరుతున్నారు, మా మధ్య గ్రూపులు ఉండొచ్చు కానీ ఎక్కడ తగాదాలు పడలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరు నడుస్తుంది, గతంలో మేము పనిచేసాం, మాకు సీటు కావాలనేటువంటి రైట్ ఉంది, ఈ రాజకీయ కుటుంబంగా మేము ఇక్కడ నిలదొక్కున్నాం కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే మాకు సీటు అంటే ఎస్వి కుటుంబానికి సీట్ ఇస్తే గెలిచి చూపిస్తామంటున్నారు ఎస్వి మోహన్ రెడ్డి. జర్నలిస్ట్ నాగేష్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.